బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశంలో అదరగొట్టినటువంటి టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే అది ఐరన్ డోమ్ టెక్నాలజీ. ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా రీసెంట్గా హమాస్ ఉగ్రవాదులు వేసిన ప్రతి రాకెట్ను ఈ టెక్నాలజీ డిస్ట్రాయిడ్ చేయగలిగింది అని గడిచిన వీడియోలలో చెప్పడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఇజ్రాయిల్ వారు తయారు చేసిన మరో టెక్నాలజీని మనము చూడబోతున్నాం. ఇజ్రాయెల్ డ్రోన్ డోమ్ టెక్నాలజీ, దీనినే లేజర్ డోమ్ టెక్నాలజీ అని కూడా చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ డిఫెన్స్ మరియు రఫేల్ సంస్థ కలిసి దీనిని డెవలప్ చేశారు. ఆల్రెడీ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉండగా మరలా దీనిని ఎందుకు డెవలప్ చేశారో చూస్తే, ఐరన్ డోమ్ సిస్టమ్ చాలా ఖరీదైనది. దీనిని ప్రయోగించడానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు చూస్తే, మొన్నటికి మొన్న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంపై రాకెట్లతోనూ మోర్టార్లతోనూ విరుచుకుపడడం మనం చూసాం. హమాస్ ఉగ్రవాదులకు ఒక్కొక్క రాకెట్ కోసం ఖర్చు అయ్యేది 40,000 నుంచి 3 లక్షల రూపాయలు. కానీ ఇజ్రాయెల్ దేశానికి మాత్రం దానిని ఎదుర్కొనడానికి ఒక్కొక్క డిఫెన్స్ రాకెట్ కోసం సుమారుగా 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే అప్పుడప్పుడు హమాస్ వారు ప్రయోగిస్తున్నటువంటి ఒక్కొక్క రాకెట్ కోసం 2 ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రాకెట్స్ ను ప్రయోగించాల్సి వస్తుంది. అంటే ఖర్చు డబుల్ అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని వందల సంఖ్యలో రాకెట్స్ ను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ శక్తివంతంగా ఎదుర్కొంది. అంటే ఎన్ని $1 మిలియన్ ఖర్చు అయి ఉంటుందో ఇక్కడ మనము గమనించాలి. హమాస్ ఉగ్రవాదులకు ₹100 ఖర్చు అయితే ఇజ్రాయిల్కు మాత్రం 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వంతుకు 10 వంతులు ఖర్చు. ఇది ఇలా ఉండగానే మరో టెక్నాలజీని ఇప్పుడు వారు డెవలప్ చేస్తున్నారు. అదే లేజర్ డోమ్ టెక్నాలజీ. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీని రేంజ్ ఏంటో మనము చూద్దాం. డ్రోన్ డోమ్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో కూడిన అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ. దీనిని ఎక్కువ శత్రువుల డ్రోన్స్ మరియు మిసైల్స్ ను ఎదుర్కొనడానికి ఉపయోగిస్తారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఈ రోజు ఎక్కువగా దాడి అనేది డ్రోన్స్ ద్వారా కూడా జరగబోతుంది. మొన్నటికి మొన్న చైనా మా దగ్గర అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ ఉంది అని, దానిని ఉపయోగించి మేము ఇండియాను ఓడిస్తామని గొప్పలకు పోయారు. దానికి దీటుగా మా దగ్గర కూడా బర్డ్స్ లాంటి డ్రోన్ వ్యవస్థ ఉంది, మేము కూడా దాడి చేయగలమని మన ఇండియా వారు కూడా వాటిని ప్రయోగించి చూపించారు. అంటే ఏదైనా చిన్న చిన్న ప్రేలుడు పదార్థాలను మోసుకొని పోయి టార్గెట్ను లక్ష్యంగా చేసుకొని వాటిని వదిలితే టార్గెట్ అక్కడికక్కడే ధ్వంసమైపోతుంది. పైగా ఇలాంటి చిన్న చిన్న డ్రోన్స్ వందల సంఖ్యలో ఉంటాయి. వీటిని నాశనం చేయాలి అంటే ఐరన్ డోమ్ ఒక్కొక్క రాకెట్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. అందుకని ఈ డ్రోన్ డోమ్ టెక్నాలజీ ద్వారా అత్యాధునిక రాడార్లతో డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వలయంలోనికి వచ్చే ప్రతి శత్రువుల డ్రోన్స్ ను హై పవర్ లేజర్ టెక్నాలజీ ద్వారా దానిని గురిపెట్టి డ్రోన్ ని నాశనం చేయటము. ఇదే సిస్టమ్ శత్రువుల రాకెట్స్ ను నాశనం చేయడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏ ఒక్క మిసైల్ కూడా ప్రయోగించకుండా కేవలం లేజర్ సిస్టమ్ ద్వారా శత్రువుల మిసైల్స్ ను మరియు డ్రోన్స్ ను మోర్టార్లను ఇది నాశనం చేస్తుంది. ఇది షార్ట్ రేంజ్ మరియు లాంగ్ రేంజ్ మిసైల్స్ ను కూడా నాశనం చేయగలదు. టార్గెట్ ని ఇది భూమి మీద నుండి మాత్రమే కాదు, ఆకాశంలో ఇజ్రాయెల్ స్పై డ్రోన్స్ ద్వారా కూడా ఉపయోగించి నాశనం చేస్తుంది. ఇలా డ్రోన్ డోమ్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. దీనికోసము పదే రాకెట్లను తయారు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఎలక్ట్రికల్ లేజర్ లైట్ ను ఉపయోగించి వేడిని సృష్టించి నాశనం చేయడమే. పవర్ ఒక్కటే ఖర్చు. మీకు తెలుసా, ఇదే టెక్నాలజీ భారతదేశం కూడా తయారు చేసింది. మన దగ్గర డోమ్ సిస్టమ్ అనేది లేకుండా వెపన్ సిస్టమ్ లో ఈ టెక్నాలజీ ఉంది. అంటే డైరెక్ట్ గా శత్రువుల స్థావరాల మీద, శత్రువుల రాకెట్స్ మీద ఎలక్ట్రానిక్ బీమ్ సిగ్నల్స్ ద్వారా దానిని నాశనం చేయవచ్చు. దీనిని మన దేశంలో ఖాళీ 5000 అని అంటారు. దీనిని మన డిఫెన్స్ ఇప్పుడు యుద్ధ విమానాల్లో కూడా వాడడానికి సిద్ధం చేసింది. అది చాలా పెద్దది అయినా దానిని మోడిఫై చేసి ఈరోజు శత్రువుల మీద వాడడానికి సిద్ధంగా ఉంచారు. ఇజ్రాయెల్ డ్రోన్ డోమ్ అనేది ఐరన్ డోమ్ సిస్టమ్ లా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు.
వెహికల్ ద్వారా దానిని బోర్డర్లలో పెట్టవచ్చు. దీని ద్వారా బోర్డర్ ఫెన్సింగ్, న్యూక్లియర్ ప్లాంట్స్ మరియు ఎయిర్పోర్ట్స్, జనావాసాల దగ్గర కూడా భద్రత కోసం వీటిని ఉపయోగించవచ్చు. వందల సంఖ్యలో రాకెట్లు ఒక్కసారిగా దాడి చేసిన ఈ డ్రోన్ డోమ్ సిస్టమ్ 100% శత్రువుల రాకెట్స్ను మరియు డ్రోన్స్ను నాశనం చేయగలదు. ఐరన్ డోమ్ సిస్టమ్తో పాటు ఈ డ్రోన్ డోమ్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఇంకా బలోపేతం చేస్తుంది. ఎంత టెక్నాలజీ ఉన్నా దేవుని సహాయం లేకపోతే మన టెక్నాలజీ మనల్ని కాపాడదు. ప్రపంచ ఇస్లామిక్ దేశాల దాడి నుండి ఇజ్రాయెల్ను దేవుడే కాపాడుతున్నాడు. లేకపోతే టెక్నాలజీ లేనప్పుడే ఇజ్రాయెల్ అనేది అనేకమైనటువంటి ఇస్లాం దేశాలను మట్టి కరిపించింది. దీనికి కారణం దేవుడని చెప్పవచ్చు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడ్ల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడే ఏ దేశాన్నైనా కాపాడేది. ఇది ఇజ్రాయెల్ డ్రోన్ డోమ్ సిస్టమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.